Hello Andy. నేను డాక్టర్ సింధూరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ మెడ్సీ ఐవీఎఫ్. లెట్స్ డిస్కస్ అబౌట్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ ఎవరికి చేయాలి అండ్ ఐవీఎఫ్ ప్రాసెస్ ఏంటి? సో ఐవీఎఫ్ మెయిన్గా మనం చేయాల్సిన వాళ్ళు ఎవరైతే కపుల్ న్యాచురల్గా కన్సీవ్ అవ్వట్లేరు, లేదు కన్సీవ్ అయితే అవుతున్నారు కానీ రీకరెంట్గా ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నాయి, అంటే మిస్క్యారేజెస్ అవుతున్నాయి, లేదా ఏదైనా ఫ్యామిలీలో ఒక నోన్ జెనెటిక్ ప్రాబ్లం ఉంది, జనరేషన్స్ త్రూ అది రన్ అవుతుంది, అది మన నెక్స్ట్ పిల్లలకి రావద్దు అని మనం అనుకుంటున్నాము. ఇలాంటి ఏ కారణాలకైనా మనం ఐవీఎఫ్కి ముందుకు వెళ్ళొచ్చు. సో ఐవీఎఫ్ న్యాచురల్గా కన్సీవ్ అవ్వట్లేరు అని ప్రతి కపుల్కి ఐవీఎఫ్ అవసరం ఉండదు. అంటే ఆడవాళ్ళలో ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉంది, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, లేదా న్యాచురల్గా కానీ ఐయుఐ ప్రాసెస్లో కానీ మల్టిపుల్ అటెంప్ట్స్లో కన్సీవ్ అవ్వట్లేరు, హస్బెండ్లో స్పర్మ్ కౌంట్ మోటిలిటీ చాలా తక్కువగా ఉన్నాయి, ఇలాంటి కారణాలకి మనం ఐవీఎఫ్కి వెళ్తాం. సో ఐవీఎఫ్కి మనకి చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే, మనము ప్రయర్గా డే 2 స్కాన్స్ చేసుకొని అసలు ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, యూట్రస్ ఎలా ఉంది, ఎలాంటి టైప్ ఆఫ్ పేషెంట్, అంటే చాలా ఎక్కువగా ఎగ్ రిజర్వ్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళని హైపర్ రెస్పాండర్స్ అంటాము. సో వాళ్ళ డోసేజ్ దాని ప్రకారంగా డిసైడ్ చేస్తాము. నార్మల్ ఎగ్స్ ఉన్నాయా లేదా చాలా తక్కువ ఎగ్స్ ఉన్నాయా, సో వాళ్ళకి హై డోసెస్ ఇంజెక్షన్స్ కానీ ఎక్స్ట్రా సపోర్టివ్ మెడిసిన్స్ కానీ అవసరం పడుతూ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకొని మనము డైలీ ఒక 10 days ఇంజెక్షన్స్ అనేది ఇస్తూ ఉంటాము. ఆ ఇంజెక్షన్స్తో పాటు ఇంటర్వెల్స్లో స్కాన్స్ చేసుకొని ఎగ్స్ అనేది సరిగ్గా పెరుగుతున్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఉంటాము. డోసెస్ సరిపోతున్నాయా, సో ఆల్ ద మానిటరింగ్, బ్లడ్ మానిటరింగ్, హార్మోన్ మానిటరింగ్స్ అన్నీ చూసుకుంటూ మనం ముందుకు వెళ్తాము. ఎగ్ సైజెస్ మంచిగా పెరిగాయి, అంత బాగుంది అన్నప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్స్ అనేసి ఇస్తాం. సో ఇప్పటిదాకా మనం ఎగ్స్ అనేది పెంచుకున్నాం, ట్రిగర్ ఇంజెక్షన్స్ తోటి దాన్ని మెచ్యూరిటీ చేసుకుంటాము. తర్వాత 36 hours ఆ టైం ఫ్రేమ్కి ఎగ్ రిట్రీవల్ చేసుకుంటాము. ఆ రిట్రీవ్ చేసిన ఎగ్స్ని ల్యాబ్లో స్పర్మ్ తోటి ఇంజెక్ట్ చేసి ఎగ్స్ అనేది ఫర్టిలైజ్ చేస్తాం. సో దాన్ని ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేసుకుంటాము, మనకి డే 3, డే 5 ఎంబ్రియోస్ అని ఉంటాయి. సో పెరుగుదల 3వ రోజుకి 5వ రోజుకి, బెస్ట్ అయితే 5వ రోజు దాకా పెరిగిన ఎంబ్రియోస్, 5వ రోజు దాకా పెరిగిన ఎంబ్రియోస్ని అదే సైకిల్ మనం లోపల ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదా ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ సైకిల్ యూట్రస్ని ప్రిపేర్ చేసుకొని ట్రాన్స్ఫర్కి వెళ్ళొచ్చు. ఒకవేళ హార్మోన్స్ బాగున్నాయి, యూట్రస్ లైనింగ్ బాగుంది, హెల్త్ అంతా సపోర్ట్ చేస్తుంది అంటే సేమ్ సైకిల్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదా హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, లైనింగ్ సరిగ్గా లేదు, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకున్నా కూడా ఆ సైకిల్ మనం ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ సైకిల్ మనం ట్రాన్స్ఫర్కి ముందుకు వెళ్ళొచ్చు.